స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. దంగల్ బాలనటి సుహానీ భట్నాగర్ 19 ఏళ్ల వయసులోనే చనిపోవడం యావత్ దేశాన్ని షాక్ గురి చేస్తోంది. సుహానీ భట్నాగర్ దంగల్ మూవీలో అమీర్ ఖాన్ చిన్న కూతురు బబితా ఫోగట్ చిన్నప్పటి పాత్రను పోషించారు. బోర్న్ యాక్టర్ అంటూ అమీర్ ఖాన్ తెగ పొగడేశారు. సెట్లో ఉన్నప్పుడు అమీర్తో పోటీ పడి చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసి అబ్బురపరిచేది. 2016లో వచ్చిన దంగల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత స్టార్డమ్ వచ్చినా కూడా చాలా కూల్ గానే ఉండేది సుహానీ. ఇక దంగల్ సినిమాకు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా స్టార్ నుంచి అవార్డు కూడా దక్కించుకుంది. పాటలు పాడడం, డాన్స్ చేయడం ఆమె హాబీ. జూన్ 14, 2004లో హర్యానాలోని ఫరీదాబాద్ లో పుట్టింది. పంజాబీ కుటుంబానికి చెందిన సుహానీ ఫరీదాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తండ్రి పునీత్ భట్నాగర్, తల్లి పూజ. అయితే అనుకోకుండా దంగల్లో నటించే ఛాన్స్ సుహానీకి వచ్చింది. దంగల్లో చిన్నప్పటి బబిత పాత్ర కోసం వందల మందిని ఆడిషన్ చేశాడు దర్శకుడు. కానీ కాస్త బొద్దుగానే కాదు, నటనలోనూ టాలెంట్ ఉన్నవారు కావాలని వెతుకుతూ ఉండగా కొంతమంది కుటుంబ సభ్యులు సుహానీని ట్రై చేయమన్నారు. దీంతో ఆమె ఆడిషన్కి వెళ్ళగా మొదటి సీన్ ప్రాక్టీస్ లోనే ఓకే అయిపోయింది. అంతేకాదు షూటింగ్ దశలో కూడా యాక్టింగ్ ఎరగదీసింది. ఈ సినిమా ద్వారా స్టార్ కిడ్ గా పేరొచ్చినా కూడా ఎక్కడా కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాక వెండి తెరపై నటిగా కెరీర్ మొదలు పెట్టాలనుకుందామే. కానీ వద్దన్నా కూడా ఆమెకు ఏదో ఒక ఆఫర్ వచ్చేది. తాను వద్దనుకున్నా కూడా చిన్న చిన్న పాత్రలు చేయాలంటూ దర్శకులు కోరేవారు. దీంతో ఫ్యాషన్ షూట్స్ లో పాల్గొనడంపై ఆసక్తి చూపించింది సుహానీ. తనకు ఫ్యాషన్ షోస్ లేనప్పుడు చదువుకునేది. యాడ్స్ కూడా చేస్తున్న బబిత సడన్ గా బాహ్య ప్రపంచానికి దూరమైంది. 2 ఏళ్ల క్రితం ఆమె తన స్నేహితులకు కూడా చివరిసరిగా కనిపించింది. ఈ సుహానీని మీడియాతో సహా అందరూ కూడా దంగల్ గర్ల్ అనేవారు. కొంతమంది అయితే బబిత అనేవారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండడం సుహానీకి ఇష్టం ఉండేది కాదు. కానీ తన స్నేహితులు ఒత్తిడి చేయడంతో ఇన్స్టాలో పోస్టులు పెట్టేది. అయితే కొంతకాలంగా ఆమె సడన్ గా మాయమైపోయింది. ఆ తర్వాత దంగల్ గర్ల్ గురించి ఎక్కడా పెద్దగా చర్చ కూడా జరగలేదు. అయితే ఓ నేషనల్ మీడియా జర్నలిస్టు మొదటిసారి సుహానీని ఎయిమ్స్ లో చూశారు. కానీ అప్పుడు డాక్టర్లు నార్మల్ ట్రీట్మెంట్ అని, చిన్న ప్రమాదం అని చెప్పారు. ఇక తల్లిదండ్రులు కూడా ఈ వార్తను బయటకు రానియొద్దని రిక్వెస్ట్ చేయడంతో వదిలేశారు. కానీ చాలా రోజుల తర్వాత కూడా ఢిల్లీ ఎయిమ్స్ లో కనిపించడంతో దంగల్ గర్ల్ కు అనారోగ్యం అనే చిన్న వార్త వచ్చినా కూడా పెద్దగా వైరల్ కాలేదు. అయితే సడన్ గా ఫిబ్రవరి 16న దంగల్ గర్ల్ సుహానీ భట్నాగర్ చనిపోయింది అనే వార్త అందరినీ షాక్ గురి చేసింది. గొప్ప నటి అవుతుందని నాడు అమీర్ ఖాన్ సుహానీని తెగ పొగిడారు. కానీ ఆమె మరణం వార్త తెలిసి అమీర్ ఖాన్ కూడా షాక్ అయిపోయారు. సుహానీ పేరెంట్స్ తో మాట్లాడి ఈ వార్తను ఆయన టీం కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ఓ పోస్ట్ పెట్టింది. సుహానీ మనల్ని విడిపోయి వెళ్లిపోయిందని సంచలన ప్రకటనలు చేశారు. ఈ వార్త మా అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. సుహానీ తల్లి పూజ మాతో పాటే షూటింగ్ సమయంలో ఉంది. కూతురంటే ఆమెకు ఎంతో ప్రేమ, అది మేము చూశాము. అలాంటి సుహానీ లేకపోవడం నిజంగా గుండెలను పిండేస్తోంది. ఆమె లేకుండా దంగల్ సినిమా అసంపూర్తిగా ఉంటుంది. బహుశా అలాంటి నటిని మేము పట్టుకోగలిగే వాళ్ళం కాదేమో. కుటుంబ సభ్యులకు, సుహానీ స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మా గుండెల్లో ఎప్పటికీ సుహానీ స్టార్. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని ప్రకటన విడుదల చేశారు అమీర్ ఖాన్ టీం. అయితే సుహానీ ఎలా చనిపోయింది అనేది చాలా మిస్టరీగానే ఉంది. అయితే ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇంట్లోనే జారిపడడంతో కాలుకి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్కి వెళ్ళగా నార్మల్ గానే కట్టి మందులు రాసిచ్చారు. 15 రోజుల్లో సెట్ అవుతుందన్నారు. కానీ ఆమెకు రాసిచ్చిన మందులు సుహానీకి పడలేదు. దీంతో అవి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఆమె శరీరంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. కొన్నైతే ఆర్గాన్స్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. వాస్తవానికి ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అదే సుహానీ పాలిట శాపమైంది. డాక్టర్లు వెంటనే ఎయిమ్స్ కి తీసుకెళ్లాలని సూచించారు. దాదాపు ఏడాదిగా ఎయిమ్స్ లోనే ఫ్లూయిడ్స్ మీదనే ఉంచి చికిత్స చేశారు డాక్టర్లు. అయినా కూడా ఆమె కోలుకోలేదు. చాలా మందులకు సుహానీ శరీరం వ్యతిరేకంగా స్పందించింది. దీంతో చివరకు సుహానీ భట్నాగర్ ఫిబ్రవరి 16న మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఫరీదాబాద్ లోని అజ్రా ఉండా శ్మశాన వాటికలో సుహానీ అంత్యక్రియలు ముగిసిపోయాయి. అలా వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతుందనుకున్న సుహానీ చనిపోవడం అందరినీ షాక్ గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మరి ఈ దంగల్ గర్ల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.